ఇక మెంటలోలు లీక్ చేశారు, ప్రధానితో మీటింగ్ విషయాలు బయటకు చెప్తారా కిషన్ రెడ్డి అంటా ఉన్నాడు. అక్కడ జరిగింది ఒకటైతే మీడియాకు వేరే చెప్పారు. వాళ్ళెవరో చెబితే చర్యలు తీసుకుంటామని వారిని గట. ఇక వాళ్ళెవరో మీకు చెప్పిన తర్వాత మీరెందుకు, మీరు తెలుసుకోవాలా వాళ్ళెవరైనా, ఎవరు చెప్పమంటారు. ఇప్పుడు నిన్న ఒక స్టేట్మెంట్ వచ్చింది, ఇక్కడ జరుగుతున్న వ్యవహారం మీద తెలంగాణలో ఎందుకు ఎంపీలు యాక్టివ్గా లేరు, ఎందుకు అంటే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే పరిస్థితి ఉన్నాయని కూడా ఎంపీలందరూ ఏం చేస్తున్నారు, బండి సంజయ్లకి ఎందుకు దూకుడుగా లేరు అని చెప్పేసి మోదీ గట్టిగా క్లాస్ వీకిరు. అది మరి వచ్చినాక పేపర్లన్నీ గట్టిగా రాసినాయి. మరి ఇక ఈయన ఇప్పుడేమో ఎవరు లీక్ చేసిరు, మెంటల్గా లీక్ చేసిరు, అక్కడ జరిగింది ఒకటైతే ఇక్కడ మీరు రాసింది ఒకటి, మీకు చెప్పింది ఒకటి అని చెప్పేసి మరి ఏం జరిగిందో మీరు చెప్పేది ఉండే ఫస్ట్ కేంద్ర మంత్రిగా మీరు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ బీజేపీ ఎంపీల సమావేశానికి సంబంధించిన విషయాలు లీక్ కావడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. మీటింగ్లో చర్చించిన విషయాలు బయటకు చెప్పవద్దని మోదీ స్వయంగా ఆదేశించారని చెప్పారు. ఆయన ఎవరో మెంటలోలు, అక్కడ జరిగింది ఒకటైతే మీడియాకు వేరుగా చెప్పారు అని పేర్కొన్నారు. వాళ్ళెవరో చెబితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మంగళవారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో ఇక క్రీడలకు సంబంధించిన అంశాలపై కిషన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. అనంతరం ఆయన చిట్ చాట్లో ఇట్లా మాట్లాడిరట. ఎవరిని అడుగుతారు ఇప్పుడు, ఈనాడుని అడుగుతారా, ఆంధ్రని అడుగుతారా, వెలుగు దినపత్రికను అడుగుతారా, ఎవరిని అడుగుతారు, ఎవరు చెప్పిరు అని చెప్పేసి ఎవరు మీకు చెప్పాలి, మీరు తెలుసుకోవాలి ఎవరు చెప్పిరని. అక్కడ ఉన్న ఎంపీలు ఎవరు, ఎంపీలలో మరి ఎవరు బయటకు వచ్చి ఎవరెవరిని కలిసిరు ఏంది అనేది మీరు ఎంక్వైరీ చేసుకొని చెప్పాలి. మోడీ గట్టిగా మనకు క్లాస్ వీకిండు, అవన్నీ బయటకు చెప్పొద్దని చెప్పేసి. నిజంగా ఈయన మేము పదే చెప్తా ఉన్నాం కదా, ఒకవేళ కిషన్ రెడ్డి కానీ వేరే రాష్ట్రానికి ఇట్లా గవర్నర్గా వెళ్తే, ఒకవేళ ఈ పార్టీకి సంబంధించిన పగ్గాలు ఇటు రఘునందన్ రావుకో లేకపోతే బండి సంజయ్కు అప్పచెప్తే మాత్రం 100% ఇప్పుడు వీళ్ళు 8 సీట్లు కొట్టారు కదా అసెంబ్లీ ఎన్నికల్లో, నేను అనుకోవడం దాదాపు ఒక 40 సీట్ల వరకు వాళ్ళు ఖచ్చితంగా కొట్టాడు తెస్తారు నేను అనుకోవడం. మరి ఇక ఈయన ఏదైనా పెద్ద ఫైట్ చేస్తారా, ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మీద పెద్దగా పోరాటం చేసి ఇరుకున పెడతారంటే అట్లేముండదు, సైలెంట్గా ఉంటాడు. ఏదో ఒక ప్రెస్ మీట్లోనో లేకపోతే అధికారిక నివాసంలోనో లేకపోతే అధికారిక భవనంలోనో ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇట్లాంటి మాటలు మాట్లాడడం తప్పితే ఈమె పెద్ద చేసేది ఉంటుంది. ఈయన చూసి మళ్ళీ వాళ్ళని భయపడతారంటే అట్లా కూడా లేదు, అట్లా కూడా ఉండదు, మళ్ళీ ఉత్తదే ఆయనది.